హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్ ది మార్వల్స్. ఎస్, ఈ సినిమా లాస్ట్ ఇయర్ చూసుకుంటే November 10th, 2023లో హాలీవుడ్లోనే కాదు మన తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో తెలుగులో కూడా డబ్బింగ్ అయి స్ట్రీమింగ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. అలాగే మన మూవీ రూల్స్లో కూడా మీరు వెళ్ళైతే చూసేయచ్చు ది మార్వల్స్ మూవీ. ఫ్రెండ్స్, ది మార్వల్స్ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్క మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది మార్వల్స్. ఎస్, ఈ సినిమా చూసుకుంటే 1 hour 34 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ సినిమా స్టోరీ కోసం మాట్లాడుకుంటే ముగ్గురు సూపర్ లేడీస్ అయితే ఉంటారు. కమల్ ఖాన్, మౌనిక అండ్ ది మార్వల్. వీళ్ళు ముగ్గురికైతే సూపర్ పవర్స్ అయితే ఉంటాయి. కానీ కమల్కి మాత్రం ఒక క్వాంటమ్ బ్యాండ్ అనేది దొరుకుతుంది. దాని వలన అయితే తనకైతే సూపర్ పవర్స్ అయితే వస్తాయి. అలాగే ఇటు విలన్గా చూసుకుంటే డార్బెన్, తనకు కూడా ఒక బ్యాండ్ అయితే దొరుకుతుంది. దానివల్ల కూడా తనకైతే పవర్స్ అయితే వస్తాయి. అయితే తన స్పేస్కి సూర్యుడు అయితే రావడం లేదు అని ఎన్నో లక్షల మంది అయితే చనిపోతూ ఉంటారు. తన స్పేస్కి సూర్యుడు తీసుకురావాలి అని MB418 అనే ఒక స్పేస్ని అయితే పలగొట్టేస్తుంది. ఆ పలగొట్టడం వలన ప్రపంచం అంతా నాశనం అవడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది. అయితే ఈ ప్రపంచం నాశనం కాకుండా ఈ ముగ్గురు సూపర్ లేడీస్ ఎలా కాపాడారు, అలాగే ఒక స్పేస్కి సూర్యుడు రాకుండా ఎలాగైతే ఉందో ఆ స్పేస్కి సూర్యుడిని ఎలా తీసుకొచ్చారు, అలాగే లాస్ట్కు విలన్ని డెన్బర్ని చంపారా లేదా అనే కాన్సెప్ట్తో అయితే ది మార్వల్స్ మూవీ అయితే రావడం జరిగింది. అలాగే ఈ సూపర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో ప్రపంచాన్ని ఎలా కాపాడారు, అలాగే మనుషుల్ని ఎలా కాపాడారు, లాస్ట్కు విలన్ని చంపారా లేదా, అలాగే తన దగ్గర ఉన్న బ్యాండ్ అంటే పవర్స్ బ్యాండ్ అయితే ఏదైతే ఉందో అది విలన్ దగ్గరికి వెళ్ళిందా, తన దగ్గరనే ఉన్నదా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ది మార్వల్స్ మూవీ అయితే మీరు చూడాల్సిందే. ఈ సినిమాలో హైలైట్స్ కోసం మాట్లాడుకుంటే ఈ ముగ్గురు క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు క్యారెక్టర్ నుంచి ఒక ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే వీళ్ళు ముగ్గురు ఒకేసారి వాళ్ళ పవర్స్ని అయితే యూజ్ చేస్తే ఇక్కడ నుంచి మరొక ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. అంటే ఎగ్జాంపుల్గా ఒకరు భూమి మీద ఉన్నారనుకోండి, మరొకరు స్పేస్లో ఉంటే ఒకేసారి వీళ్ళిద్దరూ పవర్స్ని యూజ్ చేస్తే స్పేస్లో ఉన్నవారు భూమి మీదకి వస్తారు, భూమి మీద ఉన్నవారు స్పేస్కి అయితే వెళ్తారు. ఇది ఈ సినిమాలో హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ పవర్స్ని అంటే ఈ అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని విలన్స్ని ఎలా చంపారు అనేది మీరైతే సినిమా చూసి అయితే తెలుసుకోండి. అలాగే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మాట్లాడుకుంటే అక్కడక్కడైతే బాగుంది, కాకపోతే మొత్తం అంటే బాగుంటే అంతగైతే లేదు, ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫైట్ చూసుకుంటే కనుక కనీసం 6 to 7 ఫైట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 2 to 3 ఫైట్స్ మాత్రం చాలా అంటే ఇంట్రెస్టింగ్ కలిగేలాగా చేశారు. అలాగే ఒక లాస్ట్ ఫైట్ కూడా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఈ సినిమా చూసుకుంటే 1 hour 38 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది భయ్య. కాకపోతే ఈ సినిమాలో చాలా అంటే చాలా ల్యాగ్ అయితే అనిపించింది. ఒక్కసారి అయితే చూసేయచ్చు. అదైనా ఒక యాక్షన్ సీక్వెన్స్కి అలాగే వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ని ఎలా యూజ్ చేసుకొని ఆ విలన్ని చంపారు, ఈ కాన్సెప్ట్ అయితే మీరైతే సినిమా అయితే చూసేయచ్చు. కాకపోతే కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే వీళ్ళు ఎప్పుడైతే అక్కడక్కడ మాట్లాడుకుంటుంటారో అది కొంచెం సోదిలాగా అయితే అనిపిస్తుంది. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. మీరు ది మార్వల్స్ మూవీ చూడాల్సి వస్తే కనుక ఒకటి ఫైట్స్ కోసం అలాగే వీళ్ళ దగ్గర ఉన్న పవర్స్ని ఎలా యూజ్ చేశారు అనే కాన్సెప్ట్ అయితే మీరైతే సినిమా అయితే చూసేయచ్చు. ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అలాగే వల్గర్ సీన్స్ అయితే లేవు. ఫ్యామిలీతో చూస్తూ ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ అయితే చేసేయచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ది మార్వల్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.